వణకం ఆదాబ్ అభివందనం. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ కి స్వాగతం సుస్వాగతం. పల్లెటూళ్ళ నుంచి పట్టణాల నుంచి చెట్టాపట్టాలు వేసుకుంటూ చిటపటలాడే 5 చిన్నారులు ఇవాళ మనతో ఛాంపియన్ ఆట ఆడడానికి పాయింట్లను వేటాడడానికి వచ్చేశారు. మరి వీళ్లలో ఇవాళ ఛాంపియన్ గా నిలిచేదెవరో, ఆదివారం జరగబోయే ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచేదెవరో, అక్షరాల ఆ ₹1,00,000 వలచేదెవరో తెలుసుకోవాలంటే వీళ్లలో సరిగ్గా మెరుగ్గా చురుగ్గా ఆడేదెవరో తెలుసుకోవాలంటే లెట్స్ బిగిన్ ది చార్మింగ్ చేజింగ్ ఛాలెంజింగ్ ఛాంపియన్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన ఫస్ట్ పార్టిసిపెంట్ కాకినాడ నుంచి శ్రీరమ్య వాళ్ళ మదర్ నాగరత్నం గారితో. నాగరత్నం గారు నమస్తే అండి. నమస్తే అండి. హలో శ్రీరమ్య. హాయ్ సార్. స్టాండింగ్ టాల్. ఏ క్లాస్ చదువుతున్నావమ్మా? 9th స్టాండర్డ్. 9th స్టాండర్డ్. ఏ స్కూల్లో? సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ స్కూల్. కాకినాడ నుంచి వచ్చేసావు. ఏంటి కాకినాడ స్పెషాలిటీ? కాజా. కాజా ఇష్టమా? కాజా తాజా తాజా కాజా ఇష్టం నీకు బాగా? బాగా తింటాను సార్. బాగా తింటావమ్మా? వెరీ నైస్. అమ్మా మీరేం చేస్తుంటారండి? హౌస్ వైఫ్. సో రమ్య ఎలా ఉంటుందండి ఇంట్లో? బాగానే ఉంటుంది. బాగా ఉంటుందా? అల్లరి చేస్తుందా? సాఫ్ట్ గా గుడ్ గా లాగా ఉంటుందా? కొంచెం అల్లరి ఉంటుంది. ఏ రమ్య వాట్ ఆర్ హాబీస్? కలెక్టింగ్ సాంగ్స్ అండ్ రైటింగ్ స్టోరీస్. ఏ వా, పాటలు రాస్తావు అలాగే నువ్వు కూడా? గుడ్ గుడ్. ఎలాంటి పాటలు రాస్తావు? మూవీ సాంగ్స్. మూవీ సాంగ్స్. అచ్చా, ఆల్రెడీ వచ్చిన సాంగ్స్ నువ్వు రాసుకుంటావా? Yes, sir. సో యు కంపైల్ ది సాంగ్స్. ఎస్ సార్. గుడ్ గుడ్. ఎలాంటి పాటలు బాగా ఇష్టం నీకు? మెలోడీ సాంగ్స్. మెలోడియస్ సాంగ్స్ చాలా ఇష్టం. మరి నీ ఫేవరెట్ హీరో ఎవరు? ప్రభాస్. వెరీ గుడ్. మరి పెద్దగా ఏమవుతావు? పీడియాట్రిషియన్. స్పెషల్లీ ఇప్పుడే డిసైడ్ అయిపోయి పీడియాట్రిషియన్ అయిపోవాలని. ఎస్ సార్. పిల్లలంటే చాలా ఇష్టం నీకు? చాలా ఇష్టం సార్. వెరీ నైస్ అమ్మా. ఆల్ ది బెస్ట్ టు యూ. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. మన సెకండ్ పార్టిసిపెంట్ నల్గొండ నుంచి భరద్వాజ్ వాళ్ళ మదర్ భాను గారితో. భాను గారు నమస్తే అండి. నమస్తే. హలో భరద్వాజ్. హాయ్ సార్. ఏ క్లాస్ చదువుతున్నా నాన్న? 9th క్లాస్. భరద్వాజ్ ఏ స్కూల్ నాన్న? ఏకలవ్య హై స్కూల్. వెరీ గుడ్. అమ్మ మీరేం చేస్తుంటారండి? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. సో హౌస్ భరద్వాజ్ ఇంట్లో ఎలా ఉంటాడు? కామ్ గా ఉంటాడు. చెప్పిన మాట వింటుంటాడు. అయితే పెద్దగా ఏమవుతావు నాన్న నువ్వు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. వావ్. అప్పుడు రెడీ అయిపోయావా? సాఫ్ట్వేర్ అయిపోవాలని ఫిక్స్ అయిపోయావా? మైండ్ లో బ్లైండ్ గా ఫిక్స్ అయిపోయారు. ఆల్ ది బెస్ట్. మన మూడో పార్టిసిపెంట్ తెనాలి నుంచి చందన వాళ్ళ మదర్ శ్రీవిద్య గారితో. శ్రీవిద్య గారు నమస్తే అండి. నమస్తే అండి. హలో చందన. హాయ్ సార్. చందన చెప్పమ్మా, ఏ క్లాస్ చదువుతున్నావు? 9th స్టాండర్డ్ ఇన్ శ్రీ వివేకానంద సెంట్రల్ స్కూల్ తెనాలి. గుడ్. అమ్మ మీరేం చేస్తుంటారండి? హౌస్ వైఫ్. అండ్ చందనకి హెల్ప్ చేస్తూ ఉంటారా? చందన మీకు హెల్ప్ చేస్తూ ఉంటుందా? బోత్ ఆర్ హ్యాపెనింగ్. ఆ ఇంట్లో కూడా మామూలుగా చాలా ఫాస్ట్ గా ఉంటుంది అమ్మాయి. మా అందరికంటే చాలా ఫాస్ట్ గా ఉంటుంది. మరి చందన నువ్వే అవుతావు పెద్ద అయిన తర్వాత? సాఫ్ట్వేర్ ఇంజనీర్. నువ్వు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోతావు. ఎనీ స్పెషల్ రీజన్? ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అట్ కంప్యూటర్స్. వెరీ గుడ్ లక్ టు చందన. మన నాలుగో పార్టిసిపెంట్ హైదరాబాద్ నుంచి ప్రణీత్ వాళ్ళ మదర్ అపర్ణ గారితో. అపర్ణ గారు నమస్తే అండి. నమస్తే అండి. హలో ప్రణీత్. హాయ్ సార్. చాలా క్యాజువల్ గా వచ్చేసావు, క్యాజువల్స్ లో వచ్చేసావు. సార్ నాకు చిన్న డౌట్ సార్. ప్లీజ్. మీరు మీరేనా? ఎలాగలగా? మీరు మీరేనా సార్? ఎప్పుడు కోర్టులో స్టైలిష్ గా క్లాస్ గా వస్తారు, ఇవాళ కొద్దిగా మాస్ లుక్ ఎనర్జెటిక్ గా గుడ్ వన్. అచ్చా, రోజు ఛాంపియన్ బాగా ఫాలో అవుతున్నావు అన్నమాట. ఎస్ సార్. ప్రణీత్ ఏ క్లాస్ చదువుతున్నావు? 9th సార్. 9th స్టాండర్డ్. ఏ స్కూల్? ఓబుల్ రెడ్డి. అమ్మా ఇంతేనా ప్రణీత్? ఎప్పుడు చాలా యాక్టివ్ గా ఉంటాడండి. తెలిసిపోతుంది అసలు. అసలు నేను క్వశ్చన్ వేయక ముందరే కౌంటర్ క్వశ్చన్ ఇస్తాడు నాకు. వెరీ గుడ్. మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. వెరీ గుడ్. అండ్ ప్రణీత్ చదువుల్లో ఆటల్లో ఏంటి పరిస్థితి? చాలా యాక్టివ్ గా ఉంటాడండి. చాలా ఫస్ట్ ఉంటాడు. చదువుల్లో కూడా ఫస్ట్. చదువుల్లో ఫస్ట్, ఆటల్లో ఫస్ట్, మాటల్లో ఫస్ట్. అవునండి, అన్నిట్లోనూ ఫస్ట్ గా ఉంటాడు. మరి ఇంత ఫస్ట్ ఉండే ప్రణీత్ నువ్వు ఫాస్ట్ గా పెద్దగా ఏమవుదాం అనుకుంటున్నావు? స్ట్రక్చరల్ ఇంజనీర్. స్ట్రక్చరల్ ఇంజనీర్. ఎందుకని? మై డాడీ స్ట్రక్చరల్ ఇంజనీర్ సార్. ఓ, నాన్నగారి దగ్గర నుంచి ఇన్స్పైర్ అయ్యామన్నమాట. వెరీ గుడ్ నాన్న. ఆల్ ది బెస్ట్ యూ. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన ఆఖరి పార్టిసిపెంట్ జమ్మలమడుగు నుంచి మనోజ్ వాళ్ళ మదర్ విజయ గారితో.
విజయ్ గారు నమస్తే అండి. నమస్తే సార్. హే మనోజ్ హాయ్ సార్. ఫ్రమ్ జమ్మలమడుగు, కడప జిల్లా. సో కడప బాంబువా సింహానివా? ఏం చేస్తున్నావు? ఏ క్లాస్ చదువుతున్నావు? 9th స్టాండర్డ్. 9th స్టాండర్డ్. ఏ స్కూల్? బాలాజీ హై స్కూల్. బాలాజీ హై స్కూల్. వెరీ గుడ్. విజయ్ గారు మీరు చెప్పండి, మనోజ్ ఎలా ఉంటాడు? కామ్ గోయింగ్ సార్. ఓ నైస్. మీరేం చేస్తుంటారండి? టీచర్ సార్. టీచర్. వెరీ నైస్ అండి. ఏ క్లాసెస్ చెప్తారు మీరు? ప్రైమరీ లెవెల్. సో మనోజ్, ఏంటి నీ హాబీస్ ఏంటి? వాచింగ్ టీవీ, రీడింగ్ బుక్స్, ఎలాంటి బుక్స్ చదువుతావు? నావెల్స్, అప్పుడే నావెల్స్ చదివేస్తావు నువ్వు? నీకు ఇష్టమైన నావెల్ ఏంటి? గూస్ బంప్స్. గూస్ బంప్స్. అది చదువుతున్న గూస్ బంప్స్ వస్తాయి నీకు? వెరీ నైస్. అండ్ పెద్దగా ఏమవుతావు నాన్న? ఏరోనాటికల్ ఇంజనీర్. ఆల్ ది బెస్ట్ యూ. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన ఫస్ట్ రౌండ్ ఫెంటాస్టిక్ 5. మిమ్మల్ని అందరినీ ఈ రౌండ్ లో నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ప్రతి క్వశ్చన్ కి 10 పాయింట్స్ కరెక్ట్ ఆన్సర్ అయితే. ఆన్సర్ తప్పైతే -5. మీకు తెలియకపోతే అమ్మ దగ్గర నుంచి హెల్ప్ తీసుకోవచ్చు. అండ్ అప్పటికి కాన్ఫిడెన్స్ లేకపోతే పాస్ చెప్పేయచ్చు. శ్రీరమ్య, ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ఫస్ట్ క్వశ్చన్ టు యూ. ఏరియాని బట్టి చూస్తే ఈ నాలుగింటిలో ఏది పెద్దది? ఏరియాని బట్టి చూస్తే ఈ నాలుగింటిలో ఏది పెద్దది? యువర్ ఆప్షన్స్ ఆర్ ఏ విలేజ్, బి సిటీ, సి టౌన్, డి కాలనీ. బి సిటీ సార్. షూరా? అమ్మ అడగాలండి. షూర్ సార్. ఓకే, శ్రీరమ్య సేస్ బి సిటీ అండ్ దట్ ఈస్ రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్. కాలనీ కన్నా విలేజ్ పెద్దది, విలేజ్ కన్నా టౌన్ పెద్దది, టౌన్ కన్నా సిటీ పెద్దది. భరద్వాజ్, రెడీయా? ఈ నాలుగింటిలో పెద్ద అంకె ఎందులో ఉంది? ఈ నాలుగింటిలో పెద్ద అంకె ఎందులో ఉంది? యువర్ ఆప్షన్స్ ఆర్ ఏ పంచ పాండవులు, బి సప్తస్వరాలు, సి నవరత్నాలు, డి త్రిమూర్తులు. సి నవరత్నాలు సార్. సి నవరత్నాలు. కాన్ఫిడెంట్? అమ్మని అడగాల? ఎందుకైనా మంచిది. ఎందుకైనా మంచిది. ఒకసారి అమ్మని అడుగుతాం. బాబు కరెక్ట్. అమ్మ అంటున్నారు నవరత్నాలు కరెక్ట్ అని. ఓకే సార్, ఫిక్స్ సార్. ఫిక్సా? ఫిక్స్ చేశాను. దట్స్ రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ టు యు. నవ అంటే ఎన్ని? 9. సో 9 అనే ఆన్సర్ చెప్పేసి 10 పాయింట్స్ కొట్టేస్తా భరద్వాజ్. గుడ్ గోయింగ్. చందన, ఎస్ సార్. రెడీ అమ్మా? ఎస్. ఈ నాలుగింటిలో క్యాపిటల్ కానిది ఏది? నాలుగింటిలో క్యాపిటల్ కానిది ఏది? యువర్ ఆప్షన్స్ ఆర్ ఏ షిలాంగ్, బి ఇంఫాల్, సి గ్యాంగ్టాక్, డి గౌహతి. మదర్ హెల్త్. మదర్ హెల్త్ కావాలి. అమ్మా మీరేమంటున్నారు? షిలాంగ్. అమ్మ షిలాంగ్ అంటున్నారు. చందన ఏం చేద్దాం? షిలాంగ్ తీసుకుందామా? పాస్ చేస్తావా? గెస్ట్ చేస్తావా? ఏం చేస్తావు? ఎస్ సార్. ఫిక్స్ షిలాంగ్. ఏ. You want to fix Shillong? I am freezing Shillong and Shillong is the wrong answer. Minus. Anybody? గౌహతి. Shillong is the capital of Meghalaya. Gauhati అస్సాంలో ఉంది కానీ క్యాపిటల్ కాదు. రెడీ ప్రణీత్? ఎస్ సార్. యాక్టివ్ ప్రణీత్. ఈ 4 సినిమాల్లో ఏది ముందు రిలీజ్ అయింది? ఓకే, యువర్ ఆప్షన్స్ ఆర్ ఏ డిక్టేటర్, బి నాన్నకు ప్రేమతో, సి ఎక్స్ప్రెస్ రాజా, డి సోగ్గాడే చిన్ని నాయన. నాన్నకు ప్రేమ. నాన్నకు ప్రేమతో. కాన్ఫిడెంటా? అమ్మని అడగాల? కాన్ఫిడెన్స్. షూరా? ఫ్రీజ్ చేయనా? ఓకే, నువ్వు అంటున్నావు కాబట్టి ఆప్షన్ బి నాన్నకు ప్రేమతో ఫ్రీజ్ చేస్తున్నాను. సంక్రాంతి సంబరాల్లో వచ్చిన ఫస్ట్ సినిమా నాన్నకు ప్రేమతో ఇస్ రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్ టు యు. రెడీ మనోజ్? ఎస్ సార్. ఈ నాలుగింటిలో పానీయం కానిది ఏది? ఈ నాలుగింటిలో పానీయం కానిది ఏది? యువర్ ఆప్షన్స్ ఆర్ ఏ పానకం, బి లస్సీ, సి పాప్కార్న్ అండ్ డి మిల్క్ షేక్. ఆప్షన్ సి పాప్కార్న్. పాప్కార్న్ అంటున్నావు. షూరా? అమ్మని అడగాల? ఒకసారి. పానకం కదా సార్, మనకు అందులో పెద్ద ప్రవేశం లేదు. అమ్మని అడుగుదాం అంటే. అమ్మా మీరేమంటారు? పాప్కార్న్ ఈజ్ కరెక్ట్. అమ్మా సేస్ పాప్కార్న్ ఇస్ కరెక్ట్. ఫిక్స్ సి. ఫిక్స్ సి. ఓకే, నువ్వు అంటున్నావు కాబట్టి ఐఎమ్ ఫిక్సింగ్ పాప్కార్న్. దట్ ఈస్ ద రైట్ ఆన్సర్ అండ్ 10 పాయింట్స్. ఫెంటాస్టిక్ 5 అయిపోయిన తర్వాత మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. శ్రీరమ్య is on 10 points, Bharadwaj is on 10 points, Praneeth is on 10 points, Manoj is on 10 points, Chandana is on -5. మన సెకండ్ రౌండ్ చిత్రం ద పిక్చర్. ఈ రౌండ్ లో నేను మీకు 3 పిక్చర్స్ చూపిస్తాను. ప్రతి పిక్చర్ ఇస్ ఎ క్వశ్చన్. కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 పాయింట్స్, తప్ప ఆన్సర్ అయితే -5. ఇట్స్ బజర్ రౌండ్. ఇంతకు ముందు లాగా అమ్మ నుంచి హెల్ప్ ఉండదు. ఓకేనా? చిత్రం ద పిక్చర్ లో ఫస్ట్ పిక్చర్ మీ అందరి కోసం ఆన్ స్క్రీన్. ఈ చిత్రంలోని అత్యంత ప్రముఖ వ్యక్తి
ఎవరో గుర్తుపట్టండి. శ్రీరమ్య ఫాస్ట్ గా నొక్కేసింది బజార్. అమ్మా యువర్ ఆన్సర్. రాజేంద్ర ప్రసాద్. ఆయన రాజేంద్ర ప్రసాద్ గారా? ఏ రాజేంద్ర ప్రసాద్ గారు? డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, ఆ ఫస్ట్ ప్రెసిడెంట్. డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ అంటున్నావు. దట్ ఈస్ లైక్ యువర్ కాన్ఫిడెన్స్. రైట్ ఆన్సర్ అండ్ 10 points. మీ అందరికి చిత్రం ద పిక్చర్ లో సెకండ్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ ఫోటోలోని ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త ఎవరు? మిస్టర్ మనోజ్. ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఆల్బర్ట్ ఐన్స్టీన్. అరవింద్ స్వామిలా ఉన్న ఈయన ఆల్బర్ట్ ఐన్స్టీన్. షూరా? కరెక్ట్ ఆన్సర్ మనోజ్. దట్స్ రైట్ ఆన్సర్ అండ్ 10 points. సో చిత్రం ద పిక్చర్ లో మీ అందరికి థర్డ్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ చిత్రంలోని అందగత్తెల్లో ఒకరు ఐశ్వర్య రాయ్, రెండోది ఎవరు? మిస్టర్ భరద్వాజ్, యువర్ ఆన్సర్ ప్లీజ్. సుష్మితా సేన్. సుష్మితా సేన్. షూరా? కాన్ఫిడెంటా? సుష్మితా సేన్ ఇస్ రైట్ ఆన్సర్ అండ్ 10 points. సో ఐశ్వర్య రాయ్ మిస్ వరల్డ్ అయినప్పుడు సుష్మితా సేన్ వాజ్ ద మిస్ యూనివర్స్. గుడ్. చిత్రం ద పిక్చర్ లో 3 పిక్చర్స్ అయిపోయాయి అండ్ మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. శ్రీరమ్య is on 20 points, Bharadwaj is on 20 points, Jambalamadugu Manoj is on 20 points, Praneeth is on 10 points, Chandana is on -5 points. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మనం వచ్చేటైన 3వ రౌండ్ లిటరేచర్. ఈ రౌండ్ లో నేను మీకు ఈ బోర్డు మీద 3 వర్డ్స్ ఇస్తాను. ఈచ్ వర్డ్ ఇస్ ఎ క్వశ్చన్ అగైన్. ఆ వర్డ్ మొత్తం రివీల్ చేయను, ఒక్క లెటర్ మాత్రం రివీల్ చేస్తాను. రివీల్ చేసిన తర్వాత మీకు క్లూ ఇస్తాను. ఆ లెటర్ ని బట్టి, ఇచ్చిన క్లూని బట్టి, నెంబర్ ఆఫ్ లెటర్స్ ని బట్టి మీరు ఆ వర్డ్ అంటే కరెక్ట్ గా గెస్ట్ చేయాలి. క్లూ చెప్పిన వెంటనే కనుక మీరు గెస్ట్ చేస్తే మీకు 50 points. టైం మీకు చెప్పలేకపోతే ఇంకొక లెటర్ రివీల్ చేస్తాను, అప్పుడు చెప్తే 40 points. అప్పటికీ చెప్పలేకపోతే ఇంకొక లెటర్, అప్పుడు 30 points. ఆ తర్వాత 20 points. ఆ తర్వాత 10 points. అండ్ ఈ 5 లెవెల్స్ లో మీరు ఎప్పుడు తప్పు గెస్ట్ చేసినా ఆర్ తప్పు ఆన్సర్ చెప్పినా -5. లిటరేచర్ లో మీ అందరికి ఫస్ట్ వర్డ్ ఆన్ ద బోర్డ్. అండ్ ఇందులో నేను మీకు ముందుగా రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 11. దట్స్ G. సో 11th లెటర్ G అయితే ఆ వర్డ్ ఎలా ఉంటుందో నేను మీకు చెప్పక్కర్లేదు అనుకుంటా. అండ్ నేను మీకు ఇస్తున్న క్లూ అందరికన్నా ఓ మెట్టు ఎక్కువ. పాయింట్స్ కరెక్ట్ గా చెప్తే. వెల్ టైమ్ అప్. 50 points కి చెప్పలేకపోయారు కాబట్టి 40 points కి ఇప్పుడు నేను మీకు రివీల్ చేస్తాను లెటర్ నంబర్ 1. అందరికన్నా ఓ మెట్టు ఎక్కువ. Ready your answer? Outstanding. You are outstanding. That's the right answer and 40 points to you. So మీ అందరి కోసం second word on the board. Yeah, the long word. 13 lettered word. And ఇందులో నేను మీకు ముందుగా రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 7. అండ్ నేను మీకు ఇస్తున్న క్లూ, నేను క్వశ్చన్ అడిగేటప్పుడు మీ చెవులు మాత్రమే పనిచేయాలి. కాదని వేరేదైనా పనిచేసిందో మీకు ఛాంపియన్ ట్రోఫీ ఉండదు. ఎస్ శ్రీరమ్య, ఫాస్టెస్ట్ బజర్ ప్రెసర్. యువర్ ఆన్సర్ ప్లీజ్. కాన్సంట్రేషన్. కాన్సంట్రేషన్ స్పెల్లింగ్ చెప్పు ఒకసారి. CONCENTRATION. నెంబర్ ఆఫ్ లెటర్స్ సరిపోయాయి. టీ సరిపోయింది. నీ కాన్సంట్రేషన్ కూడా చాలా సరిపోయింది. 50 points to you. సో మీ అందరి కోసం ద థర్డ్ వర్డ్ ఆన్ ద బోర్డ్. నేను మీకు ఫస్ట్ గా రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 1. అండ్ నేను మీకు ఇస్తున్న క్లూ, మహిష్మతి ప్రజలారా, నా మాటే శాసనం. మాటని శాసనంగా చెప్పగలిగితే ఏ ఉన్నట్టు? భరద్వాజ్. Attention. భరద్వాజ్ అటెన్షన్ స్పెల్లింగ్ చెప్పు ఒకసారి. ATTENTION. సో నెంబర్ ఆఫ్ లెటర్స్ సరిపోయాయి. ఏ సరిపోయింది, క్లూ సరిపోయింది. రాంగ్ ఆన్సర్. -5. You can still try. For 40 points, I reveal letter number 9. మాట శాసనంగా చెప్పగలిగితే ఏ ఉన్నట్టు? చెబితే 40 points. Well, time up. Okay.
ఓకే, మీ అందరికి ఇప్పుడు నేను రివీల్ చేస్తున్నాను. లెటర్ నెంబర్ 8. మళ్ళీ బజర్ నొక్కేసింది శ్రీరమ్య. Anxiety. శ్రీరమ్య చాలా యాంగ్జియస్ గా యాంగ్జైటీ నొక్కింది. అమ్మా, కెన్ యూ స్పెల్ యాంగ్జైటీ? ANXIETY. ANXIETY. యాంగ్జైటీ నెంబర్ ఆఫ్ లెటర్స్ సరిపోయిందా? 9 లెటర్స్. నీ యాంగ్జైటీ నాకు అర్థమైంది, కానీ నీ ప్రయత్నం వ్యర్థం. -5 టు యూ 2. 20 పాయింట్స్ కి ఇప్పుడు నేను మీకు రివీల్ చేస్తున్నాను. లెటర్ నంబర్ 6. ప్రణీత్ బజర్ ప్రెస్ చేశాడు. యువర్ ఆన్సర్ ప్లీజ్. అథారిటీ. కెన్ యూ స్పెల్ ఇట్ ఫర్ మీ ప్లీజ్? AUTHORITY. సో 4 లెటర్స్ ప్లేస్మెంట్ సరిపోయింది, నెంబర్ ఆఫ్ లెటర్స్ సరిపోయింది. క్లూ సరిపోయిందా? ఎస్ సార్, అథారిటీ ఉంటేనే మనం ఏదైనా డిక్లేర్ చేయగలం. నువ్వు అంత అథారిటేటివ్ గా చెప్పిన తర్వాత నేను కాదనగలనా? అథారిటీ రైట్ ఆన్సర్ అండ్ 20 పాయింట్స్ టు యు. మొత్తానికి 3 వర్డ్స్ అయిపోయాయి, లిటరేచర్ అయిపోయాక మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. ప్రణీత్ లీడింగ్ విత్ 70 పాయింట్స్, జస్ట్ 5 షార్ట్. శ్రీరమ్య విత్ 65 పాయింట్స్, మనోజ్ విత్ 20 పాయింట్స్, భరద్వాజ్ విత్ 15 పాయింట్స్ అండ్ చందన విత్ -5 పాయింట్స్. మన లాస్ట్ రౌండ్ ఇవాళ ఛాంపియన్ డిసైడ్ చేసే రౌండ్. రన్ రాజా రన్. ఫస్ట్ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ కి 20 పాయింట్స్, తప్పైతే -10. సెకండ్ క్వశ్చన్ కి 40 పాయింట్స్, తప్పైతే -20. థర్డ్ క్వశ్చన్ కి 60 పాయింట్స్, -30. ఫోర్త్ కి 80 పాయింట్స్, -40. అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ కి 100 పాయింట్స్, తప్పైతే -50. ఎస్. సో క్వశ్చన్ పెరుగుతున్న కొద్దీ జాగ్రత్త కూడా పెరగాలి. రైట్, బజర్ రౌండ్. మీ అందరికి 20 పాయింట్స్ కి ద ఫస్ట్ క్వశ్చన్. హియర్ గోస్. బాలీవుడ్ కి కేంద్రంగా ఉన్న సిటీ ఏది? భరద్వాజ్, ద ఫాస్టెస్ట్. ముంబై. షూరా? ముంబై ఇస్ రైట్ ఆన్సర్ అండ్ 20 పాయింట్స్ టు యు. 40 పాయింట్స్ కి మీ అందరి క్వశ్చన్. సాధారణంగా ఒక టేబుల్ స్పూన్ ఎన్ని టీ స్పూన్లతో సమానం? వెల్, టైమ్ అప్. ఎవరు ముందుకు దూకే సాహసం చేయలేదు కాబట్టి స్కోర్స్ అలాగే ఉండిపోయాయి. మీకు ఎవరికైనా ఆన్సర్ తెలుసా? ఈక్వల్ అండి. ఈక్వల్ అంటున్నారు, కానీ వాస్తవానికి ఒక టేబుల్ స్పూన్ అంటే 3 టీ స్పూన్స్. 1 టేబుల్ స్పూన్ ఇస్ ఈక్వల్ టు 3 టీ స్పూన్స్. ఓకే, 60 పాయింట్స్ క్వశ్చన్. రెడీ ఆల్ ఆఫ్ యూ? మీ అందరికి స్పేస్ లోకి వెళ్ళిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు? అందరు బజర్ నొక్కారు, బట్ భరద్వాజ్ put it the fastest. And your answer, Bharadwaj? Yuri Gagarin. Yuri Gagarin. Bharadwaj. That is the right answer and 60 points to you. మీ అందరికి 80 పాయింట్స్ క్వశ్చన్. సిమ్ కార్డ్ లో ఎస్ అంటే ఏంటి? చందన బజర్ ప్రెస్ చేసిన. యువర్ ఆన్సర్? స్మార్ట్. చందన సే స్మార్ట్. చాలా స్మార్ట్ గా బజర్ ప్రెస్ చేసింది, అందరికన్నా ఫాస్ట్ గా. అండ్ షీ సే స్మార్ట్. సిమ్ కార్డ్ లో ఎస్ అంటే స్మార్ట్. ఇస్ ఇట్ ద రైట్ ఆన్సర్? నో, దట్స్ ద రాంగ్. -40. The right answer is subscriber. Subscriber identity module. దీన్ని మనం ముద్దుగా సిమ్ అంటాం. చందన -40 అయింది కాబట్టి ఒక్కసారి -45 కి వెళ్ళిపోయావు అండ్ యూ లాస్ట్ ద ఛాన్స్ ఆఫ్ విన్నింగ్. బట్ స్టిల్ మిగతా నలుగురికి ఇప్పుడు అవకాశం సమానంగా ఉంది. మనోజ్, ఇప్పుడు గనక నువ్వు ఆన్సర్ కరెక్ట్ గా చెప్తే 120 పాయింట్స్ తో ఛాంపియన్ అయిపోతావు. ప్రణీత్ 170 పాయింట్స్ తో, భరద్వాజ్ 195 తో అండ్ శ్రీరమ్య 165 తో. మరి ఇవాళ ఆన్సర్ చెప్పేసి ఈ ఆన్సర్ ని ఇవాళ ఛాంపియన్ అవ్వడం మాత్రమే కాదు, సండే జరిగే ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ లో కూడా పార్టిసిపేట్ చేసి ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ ట్రాఫీని, అక్షరాల ₹1,00,000 కూడా గెలుచుకునే అవకాశాన్ని మీ ముందుంచుతున్నాను ఈ క్వశ్చన్ తో.
శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో ద లాస్ట్ క్వశ్చన్ 100 పాయింట్స్ క్వశ్చన్. ఇవాళ ఛాంపియన్ ఎవరో, ఆదివారం ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ కి వెళ్ళబోయేది ఎవరో తేల్చేసే క్వశ్చన్ మీ అందరి కోసం. రెడీ? ఇండియా 2020 పుస్తకాన్ని రాసింది ఎవరు? ఫాస్ట్ గా బజర్ ప్రెస్. శ్రీరమ్య, యువర్ ఆన్సర్. అబ్దుల్ కలాం. శ్రీరమ్య, నాటి నుంచి బాగానే చెప్తున్నావు, ఫాస్ట్ గానే చెప్తున్నావు. 100 పాయింట్స్ క్వశ్చన్. యూ థింక్ ఇట్స్ రైట్ ఆన్సర్? సార్ నేను కూడా ఎస్ అంటున్నాను. దట్స్ రైట్ ఆన్సర్ అండ్ 100 పాయింట్స్ టు యు. సో ఫైనల్లీ ఇవాల్టి శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ 165 పాయింట్స్ తో కాకినాడ నుంచి వచ్చిన శ్రీ రమ్య. మీ అందరికీ ఈటీవీ నుంచి పార్టిసిపేషన్ ఖర్చు. సో ఇవాళ ఛాంపియన్ అని శ్రీరమ్యని వాళ్ళ మదర్ ని వేదిక మీదకి పిలిచేద్దామా? సో లెట్స్ వెల్కమ్ శ్రీరమ్య అండ్ హర్ మదర్ ఆన్ టు ది స్టేజ్. హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్, వెరీ వెల్ డన్. కంగ్రాట్స్ చెప్పండి అమ్మాయికి. సో ఎలా అనిపించింది? హ్యాపీగా ఉంది. శ్రీరమ్య, నువ్వు అనుకున్నావు గెలిచేస్తావని? ఫస్ట్ లో అనుకున్నాను, తర్వాత మళ్ళీ అందరూ చాలా బాగా ఆడారు యాక్చువల్లీ. ఐ మీన్ Yes, sir. భరద్వాజ్ ఆల్మోస్ట్ యూస్ టేకింగ్ అవే అండ్ ప్రణీత్ చాలా మంచి కాంపిటీషన్ ఇచ్చాడు. ఎస్ సార్. నైస్ అమ్మ, మీరు ఎక్స్పెక్ట్ చేశారా? నేనైతే గెలుస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను. చాలా చాలా బాగా ఆడింది. మరి ఇంత బాగా ఆడినందుకు ఈటీవీ నుంచి ఛాంపియన్ సర్టిఫికేట్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ శ్రీరమ్యకి ఈటీవీ నుంచి 5,000 రూపాయల క్యాష్ ప్రైజ్. సో శ్రీరమ్య, ఇవాళ సూపర్ ఫాస్ట్ గా ఆడే ఛాంపియన్ అయిపోయావు. Yes, sir. మరి ఆదివారం జరిగే ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ కూడా ఇంతే బాగా ఆడేస్తావా? ట్రై చేస్తాను సార్. ట్రై చేస్తావా? ట్రాఫీ కొట్టేస్తావా? డెఫినెట్ గా. 1,00,000 రూపాయలు? పర్లేదు. యుల్ ట్రై లెవెల్ బెస్ట్. ఎస్ సార్. సో ఫ్రెండ్స్, ఇది మన ఇవాల్టి ఛాంపియన్. ఎవరికి వారు ఎంతో అద్భుతంగా ఆడి నెక్ టు నెక్, టై టు టై ముందుకు వెళ్తూ ఉండగా లాస్ట్ లో శ్రీరమ్య హ్యాస్ జస్ట్ టేకెన్ అవే విత్ ది లాస్ట్ ఆన్సర్ అండ్ ఇవాల్టి ఛాంపియన్ అయిపోయింది. మరి ఇలాగే రేపు ఎవరు ఛాంపియన్ అవుతారో తెలుసుకోవాలంటే రేపు సాయంత్రం మళ్ళీ కలుసుకోవాలి కదా. అంతవరకు బాయ్, వణక్కం, సలాం, సెలవు.